ఒకసారి మీకు అందరికీ తెలుసు, అయినా ఒకసారి పలికితే పుణ్యం వస్తుంది. నా చేతిలో ఉన్న గ్రంథం పేరు చెప్పండి. మీ పక్కన వాళ్ళకన్నా వినపడిందా? షిరిడీకి వినపడాలా? ఇంకా గట్టిగా. ఈ పేరు పలికితేనే కొన్ని పాపాలు నశిస్తాయి. తెలుసో తెలియకో చేసిన పాపాలు కొన్ని పోతాయి. మన నాలుక పవిత్రమవుతుంది. రాసున్నారు దీంట్లో. సాయి నామాన్ని పలికితే నాలుక పవిత్రం అవుతుంది. సాయి నామానికి, సాయి సచ్చరిత్రకి, సాయి బాబాకి, సాయి సచ్చరిత్రకి భేదం లేదు. ఒకసారి జయ జయధ్వానాలు చేయండి. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు. ఫోన్లు అందరూ సైలెంట్లో పెట్టుకోండి. సాయి కాసేపన్నా సమయాన్ని బాబాకి ఇచ్చేయండి. 24 గంటల్లో కనీసం ఒక అరగంటన్నా బాబాకి ఇవ్వండి దయచేసి. మనం గత 2-3 వారాల నుంచి సాయి సచ్చరిత్ర, సాయి సచ్చరిత్ర, సాయి సచ్చరిత్ర అని పలవరిస్తున్నాం. ఈరోజు కూడా ఇంకా ప్రతి వారం సాయి సచ్చరిత్ర. మీరు అందరూ పారాయణ చేసిన దాకా సాయిబాబా నిద్రపోయేటట్లేడు, వదలడంలే. ముఖ్యంగా బడి దొంగలు ఉన్నారు చాలామంది. సాయి సచ్చరిత్ర దొంగలు వాళ్ళు ఏడు నుంచి ఉంటారో అట్టు వెళ్ళిపోతే మళ్ళీ మర్చిపోతారు. 2 చెవులకు దారి ఉంటుందంట. ఏంటి స్పెషలిస్ట్ అడిగితే చెప్తాడు. మరి మీరందరూ సాయి సచ్చరిత్ర దొంగల చేత పారాయణ చేయించాలని కంకణం కట్టుకో ఉన్నాడు. ఎవరా? నేను కట్టుకుంటే వద్దా? సాయిబాబు కట్టుకుంటే వద్దా? కట్టుకో ఉన్నాడు. అందుకని మీ అందరి కోసం 900 పుస్తకాలు తెచ్చుండే షిరిడీ నుంచి. బాబా ఇచ్చాడు ఆస్తి. నా ఆస్తి ఎత్తుకోబోరా బిడ్డ, నా ఆధ్యాత్మిక భండాగారం సాయి దర్బారు కూడా ఇస్తున్నాను, ఎత్తుకోబోమని 900 సచ్చరిత్రలు ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ రేటు కూడా కాదు, మళ్ళీ మర్చిపోతానే ఉన్న. షిరిడీ రేటుకే ఇక్కడ లభ్యం అవుతున్నాయి. 67 రూపాయలు ట్రాన్స్పోర్ట్, 20 రూపాయలు పడింది. మందిరం తరఫున కొంత అవి బాబాయే పెట్టుకుంటున్నాడు. మందిరం అంటే అయిందే కదా. బాబా కొంత పెట్టుకొని మీకు షిరిడీ రేటుకే ఇస్తున్నాడు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా అదే నేను. 67 రూపాయలు అంటే మీకు 6,700 కోట్లు ఇంట్లో బీరువాలో డబ్బులు ఉన్నట్టు. ఇంక మీ లౌకిక భాషలో చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఎత్తుకోబోండి ఆస్తి. మీరు కూడా దాచి పెట్టుకోండి. పారాయణ చేయలేకపోతే పూజ చేయండి. షిరిడీలో పారాయణ హాల్లో ఈ గ్రంథానికి పూజ చేస్తారు. పట్టు వస్త్రంలో చుట్టి అక్కడ షిరిడీ వెళ్తే పారాయణ హాల్లో కాసేపు ఉంటే తెలుస్తుంది మీకు. ఎంత పవిత్రంగా చూస్తారంటే కడ్డీలు బాబాతో సమానంగా కడ్డీలు తిప్పుతారు, పూజ చేస్తారు ఈ గ్రంథానికి. మరి ఇప్పుడు బాబా ఏం డ్రెస్ వేసుకున్నాడు ఈరోజు? ఏం కలర్ చెప్పండి ఒకరు. అమ్మా ఏం బ్లూవా? బ్లూలో ఎన్ని రకాలు ఉన్నాయా? ఏమమ్మా ఆరెంజ్ బ్లూవా? రత్నావళి. రత్నావళి తులసీదాస్ భార్య పేరు మన సత్సంగంలో చెప్పానండి. అరిషడ్ వర్గాలు. ఆ రత్నావళి మాయలో పడి పరిగిస్తే ఆయన ఉండను, ఆయన నువ్వు కొంచెం మారు అని చెప్పింది ఆమె. రేపు అరిషడ్ వర్గాలు సత్సంగం అన్నట్టు దాంట్లో ఉంది. పెద్దాం కరెక్ట్గా చెప్పింది. చప్పట్లు కొట్టండి. కృష్ణ బ్లూ మన అందరికీ వాడుక పదాలు. ఈ మధ్య ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రకరకాల పేర్లు వచ్చేసినాయి. ఈ ఊరికి తెలియదు. పాత రోజుల్లో ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు పిలిచేది కృష్ణ బ్లూ అని పిలుస్తారు. కృష్ణ బ్లూలో ఎవరున్నారా? కృష్ణుడు ఉన్నాడు. ఈరోజు సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం గ్రూప్లో 4వ అధ్యాయం పారాయణ జరుగుతుంది. మొదటి పేజీ తీయండి. శ్రీకృష్ణ పరమాత్మ పేరే మొదటి వాక్యంలో ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. అది బాబా అంటే. సాయి సచరిత్ర ద్వారా నిదర్శనాలు ఇస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇదేం పిచ్చోడు అనుకుంటారు మీరు. నేను ఇప్పుడే గుడికి వచ్చా. ఆ కృష్ణ బ్లూ కలర్ చూడంగానే 4వ అధ్యాయంలో ఈరోజు బాబా 4వ అధ్యాయం చదివిస్తున్నాడు. పారాయణ చేసి అందరు గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 7-8 శ్లోకాల్లో ఏం చెప్పాడు? ఇదిగో రాస్తున్నారు చూడండి. భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకంలో యందు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు సెలవిచ్చున్నారు. మొదటి వాక్యం 4వ అధ్యాయంలో. ఈరోజు అందరూ పారాయణ చేస్తున్న మొదటి వాక్యం. ఎక్కడున్నాడు బాబా చెప్పండి సాయి? ఏమన్నా వింటున్నారా? మీకు ఆ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుంది. కొంతమంది వింటున్నారు, కొంతమంది మొద్దు నిద్రపోతున్నారు. బద్ధకం వదలగొట్టండి, నిద్ర వదలగొట్టండి అని చెప్పాడు నిన్న 3వ అధ్యాయంలో. ప్రతి పదం మన కోసమే ఇచ్చింది. మనందరినీ బాగుపరిచేదానికి వచ్చాడు ఆయన. మనందరినీ ఉద్ధరించేదానికి వచ్చాడు. ఆయనకి ఏం అవసరమా?
ఈరోజు శరీరం వదిలేసినా మనతో మాట్లాడుతున్నాడు లేదా? మీరు అందరు కోరికలు అడిగితే తీర్చడంలే, అప్పుడు ఏంది మాట్లాడుతున్నట్టే కదా. మీరు అడిగింది ఆయన వింటున్నాడా లేదా? చెవులో చెప్తేనే వింటున్నాడా? దూరం నేను చెప్తే వినడంలే, ఇంటి దగ్గర చెప్తే వినడంలే, రోడ్డు మీద చెప్తే వినడంలే, మందిరంలో చెప్తే వినడంలే. మందిరంలో ఇంకా బాగా వింటాడు, ఎందుకంటే నామం జరుగుతుంటుంది, సచ్చరిత్ర పారాయణ జరుగుతుంటుంది, సత్సంగాలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతుంటాయి, ఇక్కడ ఒక శక్తి నిక్షిప్తమై ఉంటుంది మందిరాల్లో. ఇంకా సాయి అనగానే ఓయి అంటాడు. ఇక్కడ ఇంటి దగ్గర చేసుకుంటే ఇంట్లో కూడా అంటాడు. మరి ఎక్కడున్నాడు? కృష్ణంలో వస్త్రం ఎవరు చెప్పి నేను చెప్పి కట్టించానా? నాకు ఎక్కడికి వచ్చిందో తెలియదు. వాళ్ళే వస్త్రాలు తీస్తారు, వాళ్ళే కట్టుకుంటారు అభిషేకం సేవకు వచ్చేవాళ్ళు. 4వ అధ్యాయం అంటే దీన్ని బట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన ప్రణాళికతో, ఆయన ఆశీస్సులతో శ్రీ సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞ గ్రూపు ఏర్పాటైంది. మేమంతా బొమ్మలం ఆయన చేతిలో. ఆయన దగ్గర సేవ చేసేదానికి మమ్మల్ని ఎన్నుకున్నాడు. అదిగో ఆ పుణ్య దంపతులు రాజుపాడు నుంచి వచ్చిన్నారు. లేండి సాయి, లక్ష్మీ సాయి, శేషాద్రి సాయి పుణ్య దంపతులు. వాళ్ళు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారో. శేష జీవితం సాయి సచరిత్ర ఇచ్చేసాడు వాళ్ళకి బహుమతిగా. మాకు వారానికి ఒకసారి డ్రాలో ఇస్తే వాళ్ళకి శాశ్వతంగా ఇచ్చేసాడు సాయి సచరిత్ర సేవ చేయమని. ఆ సేవ సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉదయం నిద్ర లేచిన మొదలు నిద్రపోయేదాకా చేస్తున్నారు. 18 గంటలు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సాయి దర్బార్కి దూరం అయిపోయారు, చుట్టాలు అయిపోయారు అనుకున్నా నేను. చుట్టాలు కాదు నాయన, మీ శాశ్వత సభ్యులు అని మళ్ళా ఆయన నిరూపణ చేశాడు ఈ సాయి సచరిత్ర ద్వారా. వాళ్ళకి మహద్భాగ్యం ఇచ్చాడు. ఏదో పురాయణం, లోకాభిరామాయణం లేకుండా సాయి సచరిత్రే మదిలో. నిద్ర లేచినా, నిద్ర కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, నిద్రపోతున్నప్పుడు కూడా ఇదే. ఎవరేం సమాధానం పెట్టారు? 1 గంట పడుకున్నా కూడా లేచి మళ్ళీ ఫోనే. సార్ చూస్తున్నావా లేదా? చూస్తున్నారా లేదా? కాసేపు 1 గంట రెస్ట్ తీసుకున్నా మళ్ళీ ఫోన్ చూసి ఎవరు సమాధానం పెట్టారు? అందరూ చదువుతున్నారు కానీ మేము చదువుతున్నాం, మేము ముగ్గురం రోజు. మీరు చదువుతున్నారు లేదు సభ్యులు, మిగతా వాళ్ళు. సాయిరాం సాయిరాం. వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు ప్రసాదించి, కంటికి రెప్పలా కాపాడి నడిపించి, సాయినాథుడు పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకి ఎల్లవేళ ప్రసాదించి, నిరంతర శాంతిని వారికి, వారి కుటుంబ సభ్యులకు అనుగ్రహించాలని బాబా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శేషాద్రి సాయి, లక్ష్మీ సాయి గారులకు, వారి కుటుంబ సభ్యులు. సాయిరాం సాయిరాం. ఎంతమంది ఉన్నారు సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞ గ్రూప్లో? చేతులు ఎత్తండి. సంతోషం. 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళకి వద్దా? బాబా మీతో మాట్లాడేది ఇష్టం లేదా? పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతోనే మాట్లాడతారా? అందరికీ ఫోన్లు చేసి ఏం కూర, బజారు ఏం తెచ్చుకున్నారు, ఈరోజు ఏం చీర కొన్నారు చందన బ్రదర్స్లో, ఆర్డర్ రేట్లు ఎక్కువ ఉన్నాయా, వరాల సాయి మహాలక్ష్మి ఏంది అదే, వరమహాలక్ష్మిలో ఆఫర్లు పెట్టున్నారా, శుభమస్తులు ఆఫర్లు పెట్టినా, ఈ సీరియల్ ఏమీ బలి చేసింది, అబ్బా జీవించింది రాత్రి ఏడ్చాను. సాయి సచరిత్ర చూసి ఆడవండి, సీరియళ్ళు చూసి ఆడిస్తే ఏమొస్తుందా? బాబాను చూసి ఆడవండి. మీకు ఏదైనా కష్టం ఉంటే, సమస్యలు ఉంటే తీరుస్తుంది. బాబాతో మాట్లాడేది ఇష్టంలే, బాబాతో మాట్లాడేది ఇష్టం ఉన్నాడు చేతులు ఎత్తండి. నీకు ఇష్టం లేదమ్మా, మన పూజారికి ఇష్టం లేదంటున్నా. నీకు ఆయన ఎప్పుడు హృదయంలోనే ఉన్నాడంట, ఆయనతో మాట్లాడుతున్నాడు. సాయిరాం. అందరికీ చప్పట్లు. మరి సచరిత్ర కొనుక్కోలేరా? 67 రూపాయలు పెట్టలేరా? ఎంత ఖర్చు పెడుతున్నారు రోజుకి? సంసారానికి ఎంత పెడుతున్నారు? పిల్లకాయలకి ఎంత పెడుతున్నారా? పిల్లకాయలు హూ ఆర్ యూ అంటారు, వాట్ ఈజ్ యువర్ నేమ్, నేను ఎక్కడో చూసినట్టు ఉంటుంది, ఏముందా అంటారు అమ్మ నాయన్ని. అనరా ఏం చేసావు మాకు అని ఎంతమంది అనలేదా? అంటారు. గ్యారెంటీ అది. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి కాకముందు మన బిడ్డ పెళ్ళి అయిన తర్వాత తల్లి అల్లం, తల్లి అల్లం, బెల్లం, బెల్లం. పెద్దవాళ్ళు చెప్పేసి చిన్న చిన్న పదాలు. పెళ్ళి అయితే తల్లి అల్లం, పెళ్ళం, బెల్లం. అది సంగతి తెలుసు కదా. మరి బాబా అంటాడా? నా బిడ్డ నా చరిత్ర పారాయణ చేస్తున్నాడు. ఏం చెప్పాడు నిన్న కూడా చెప్పా సత్సంగంలో. నా ఆలోచనలు, నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగించుము, నీవు తప్పక పరమార్థమును పొందెదు. ఏంటి? నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగ. బాబా స్వయంగా 18-19 అధ్యాయాల్లో చెప్పాడు. నీవు తప్పక పరమ అర్థం లేని బతుకులు, వ్యర్థమైన బతుకులు చాలా ఉన్నాయి మనందరిలో.
అందరి కాకపోయినా కొంతమంది. పరమార్థం అంటే పరమార్థం లభిస్తుంది మన జీవితానికి, మనం జన్మ తీసుకున్న దానికి. మరి ఆయన ఆలోచన చేయాలంటే ఏం చేయాలా? ప్యాకాట్ ఆడేవాడికి ఏం కనపడతాయి? రాత్రిపూట నిద్రపోతుంటాయా? ఏం కనపడతాయా? ప్యాకాట్ మొక్కలే కనపడుతుంటాయి వాడికి. కింగు కళావారు ఆటను చాలా రోజులు నేను చూశాను, అప్పుడు చూశాను నేను. అయ్యే కనిపిస్తుంటాయి. జోకర్ ఇంకా పడలేదేమో, అవి ఆట క్లోజ్ చేస్తామని. తెల్లవాదులు అదే. మరి సీరియల్ చూసేవాళ్ళకి ఎవరు కనపడతారా? సీరియల్లో యాక్టర్లు కనపడుతుంటారు రాత్రి అంతా. అంతేనా కాదా? సాయి సచరిత్ర చదివితే ఎవరు కనపడతారు రాత్రి? సాయిబాబా కనపడతారు. ఇష్టం లేదు మీకు అందరికీ? మరి ఇష్టం ఉంటే ఎందుకు కొనుక్కోవట్లేదు సచరిత్ర? 67 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతే నన్ను అడగండి, ఫ్రీగా ఇస్తా. నిజంగానే బాబా ఇస్తాడు ఫ్రీగా. ఎవరు మీరు కొనుక్కోలేకపోతే, మీకు శక్తి లేదంటే చెప్పండి. మీ అందరి ఇళ్లలో సాయి సచరిత్ర ఉండాలా? లేకపోతే సాయిబాబా భక్తులను చెప్పుకునేదానికి మనకు అర్హత లేదు. ఆయన కోరికలు కోరేదానికి అర్హత లేదు. సమస్యలు తీర్చమని అడిగేదానికి అర్హత లేదు లేదు లేదు. ఆయన ఏం చెప్పాడు దీంట్లో? దృష్టి అంతా నా వైపు త్రిప్పవలెను. నాకు పెద్ద సాధన అయింది ఇది. ప్రతి వాక్యం గుర్తుండిపోతుంది మాకు. ఇంత ముందు కంటే ఎక్కువగా సత్సంగం చెప్పడమే పెద్ద సాధన. సత్సంగం చెప్తే అన్ని పుస్తకాలు తిరగేసుకుంటాం ఏం చెప్పాలని. ఇప్పుడు ఈ ప్రశ్నల జవాబులు క్విజ్ మీరందరు జవాబులు చెప్పబడలే. చెప్పిన వాళ్ళకి చూస్తుండండి చాలు. పారాయణ చేయండి చాలు. మీ అందరికీ పాద నమస్కారాలు. బాగుపడండి. బాబా దగ్గరికి వచ్చి బాగుపడండి. ఊరికే వచ్చామా పోయామా, ఆయారాం గయారాం అని. మందిర్కో ఆయా గర్కో జాయా, హమ్కో క్యా హాయా? సోచన, జరా సోచన. ఆలోచించాలి ఆలోచించాలి ఆలోచించాలి. ఎందుకు వచ్చాం మనం? ఏమీ పొందకపోతే టైం వేస్ట్. ఇక్కడికి మందిరానికి వచ్చిన టైం పూజారిని ఇబ్బంది పెట్టి, మేనేజర్ని ఇబ్బంది పెట్టి ఇంతంత సమయం మీకోసం వెచ్చిస్తున్నాం. బాబా దయతో మాకు అకౌంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోయిన వారం వాళ్ళ ఇంటికి పోయి తలుపులు మూసుకునే తలకే 3 అయింది పూజారులు. మనమేమో వెళ్ళిపోతాం హాయిగా. సాయంత్రం మళ్ళీ మనం రెస్ట్ తీసుకుంటాం, మన పనులు హాయిగా నిద్రపోతాం. పోయి మళ్ళీ 5 గంటలకు మందిరం తీయాలి వాళ్ళు వచ్చి. మళ్ళీ హారతి చూపించాలి మీకు అందరికీ. మళ్ళీ అయిన తర్వాత పూజలు చేయాలి. 3 అయింది. తలుపులన్నీ తాళాలు బిగించుకొని పోయేసరికి మళ్ళీ 5కి వచ్చేయాలి. భోజనం చేయాలా? 1 గంట అన్న రెస్ట్ కావాలి కదా. వాళ్ళు అయినా కానీ బాధపడ్డాడు పోయినసారి మురళీ స్వామి పాపం. నిజమే, మనం కూడా మనుషులం కదా, ఆలోచించాలా. నాకేమో తపన సమయం తెలియదు. మిమ్మల్ని అందరినీ దీంట్లో భాగస్వాములు చేయాలా. మేము పొందింది మీరు కూడా పొందాలని సాయి. పక్కింటోడు బాగుంటే ఎవరు బాగుంటారా? పక్కింటోళ్ళు గొడవలు పెట్టుకుంటుంటే మనకు మనశ్శాంతి ఉంటుందా? అందుకని మీరందరూ బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే మీ అందరూ బాగుంటారు. అంతేనా కాదా? అందుకే ఈ తపన. ఏమైనా 1 రూపాయి ఆదాయం లేదు దాని మీద. మిమ్మల్ని ఏమైనా డొనేషన్లు అడుగుతున్నావా? అన్నదానానికైతే అడుగుతాం ఏంటని. సాయి సచరిత్ర యజ్ఞానికి చదవమనే దానికి ఏమన్నా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నావా? గ్రూప్లో జాయిన్ అయ్యేదానికి కూడా పైసా ఖర్చులే. అదిగో స్కానర్లు కూడా అడుగుతున్నాయి మమ్మల్ని ఎవరు స్కాన్ చేయట్లేదని బాధపడుతున్నాయి. మరి శ్రీకృష్ణ పరమాత్మ మొదటి వాక్యం ఉండే అధ్యాయం శ్రద్ధగా వినండి. సాయి సచరిత్ర అంటే ఏందో తెలుసుకోండి. ఇది మ్యాజిక్ కాదు, ఇంద్రజాల మహేంద్ర జాలం కాదు, మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. 4వ అధ్యాయం ఈరోజు అందరూ గ్రూప్లో పారాయణ చేస్తున్నారు. ఇంటి వద్ద ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. మీరందరూ కూడా చేసుకోవచ్చు. దీనికి ఏమి నియమాలు లేవు. నాన్ వెజ్ తినకూడదంటే ఆయనే తిన్నాడు నాన్ వెజ్, మనం ఎందుకు తినకూడదు? ఆయన తినలా రాసున్నారేడా? ఫకీర్లతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. నాన్ వెజ్గా తినకుండా మానాల్సింది. ఎవరిని తిట్టకుండా మానాలా, ఎవరిని ఏమనకుండా మానాలా, అది మానాల్సింది. నాన్ వెజ్ తిన్నా పారాయణ చేయొచ్చు. ఒక డేట్లు వస్తే మీకు గిలి ఉంటే చేయబాకండి. నేను ఒక ఆమె ఫోన్ చేసింది, గ్రూప్లో చెప్తాలా సత్సంగం అంతా ఇప్పుడు చెప్పలేను. కడప నుంచి ఒక ఆమె ఫోన్ చేసింది, మా ఇంట్లో మాకు దగ్గర బంధువులు చనిపోయారు, పారాయణ చేయొచ్చా చేయకూడదా అని. మాకు అంటని చెప్పింది. చేయమని చెప్పా పారాయణ. నేను ఏం చేయకూడదా? డెడ్ బాడీ ఉన్న ఇంట్లో నుంచి మిఠాయి తెప్పించి సాయినాథులు అందరికీ పంచాడు. డెడ్ బాడీ ఏంటంది? శవం. సూతకం ఉన్నవాళ్ళ చేత పాలకవ పంపిస్తే వాడు తీసుకోబోయినాడు మర్చిపోతే.
ఏదిరా నా బిడ్డ పంపించిన పాలకోవా ఏదిరా ఇట్టినాడు. సూతకం అతనికి అంటూ వాళ్ళ తండ్రి చచ్చిపోతాడు. ఉత్తర క్రియలు చేసేదానికి షిరిడీకి పోతాడు. మా తండ్రి ఉత్తర క్రియలు కూడా షిరిడీలో చేశా నేను. మా నాన్న చేసుకున్న అదృష్టం అది. ఉత్తర క్రియలు అంటే అది అస్థికలు నిమజ్జనం షిరిడీలో చేశాను నేను. గోదావరి నదిలో షిరిడీ నుండి పూజారిని తీసుకుపోయి నాకు మెసేజ్ వచ్చింది సచ్చరిత్రలో చెప్పా. ఇంతకుముందు కూడా కాశీకి టికెట్లు బుక్ చేసుకుంటే నిలవని క్యాన్సిల్ చేసి షిరిడీకి వెళ్ళా. నా కాశీ షిరిడీ అనుకున్నా. మరి నిదర్శనాలు ఇస్తున్నాడా లేదా? ఈరోజు 4వ అధ్యాయం పారాయణ జరుగుతుంది గ్రూపులో. ఏం కట్టుకున్నాడు? కృష్ణ బ్లూ. శ్రీకృష్ణ పరమాత్మ నేనేనంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గారి కట్టిన బూటీ వాడలో ఆయన ఈరోజు కొలువై ఉన్నాడు. ఆయన సమాధిలో ఆయన శరీరం కొలువై ఉంది అక్కడ షిరిడీలో. అది ఎవరికని కట్టించారు? శ్రీకృష్ణుడు విగ్రహం పెట్టాలని కట్టించారు. రాసుండారు క్లియర్గా. వాడ దేవాలయం అయ్యను, బాబాయే మురళీధరుడయ్యను. మురళీధరుడయ్యాడు. మురళీధరుడు సాయి రాముడు, సాయి కృష్ణుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, సర్వదేవతా స్వరూప సాయినాథ్ మహారాజ్కి జై జై జై. చప్పట్లు కొట్టండి. మరి ఇంతకంటే ఏం చెప్పలేను. మనకి సమయం ఉండేది కరెక్ట్గా అరగంటే. గురువారం ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. సాయి సచ్చరిత్ర గురించి ఈ నాలుక చాలదు చాలదు చాలదు. అందుకని దయచేసి మీ అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే సచ్చరిత్ర కొనుక్కోబోండి. డబ్బులు లేకపోతే అప్పు రాసుకుంటాం ఇండి. కొంతమంది అంటున్నారని డబ్బులు లేవని. మీ పేరు ఫోన్ నెంబర్ ఇండి, అప్పు రాసుకుంటాం. అప్పు కూడా ఇస్తాం. క్రెడిట్ డెబిట్ ఏమంటారు సార్ దాన్ని? నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు. క్రెడిట్ అని అప్పు అంటే ఇంగ్లీష్ రాదు నాకు, చదువుకోవాలని పెద్ద. అప్పు రాసుకోండి. మేనేజర్ గారు అప్పు రాసుకోండి. ఎవరన్నా లేకపోతే డబ్బులు గబక్కని తేలేకుండా అంటున్నారు. మళ్ళీ ఇండి వచ్చేవారు ఇండి, లేకపోతే అసలు ఇవ్వకండి గుర్తు లేకపోతే మర్చిపోతే. దేనికైనా సిద్ధం. సాయి సచ్చరిత్ర చదవాలి మీరు. అదే నా కోరిక. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఫ్రీగా ఇస్తాం, నన్ను అడగండి, నేను చెప్పి ఇప్పిస్తా. అందరు ఎత్తుకోబండి సచ్చరిత్ర. బుద్ధి ఎప్పుడు మంచి బుద్ధి పుడితే బూటీవాడి కట్టేటప్పుడు టెంకాయ కొడదామంటే ఎప్పుడు మంచి ఆలోచన కలిగితే ఈరోజే మంచి ఆలోచన కలిగింది కాబట్టి ఈరోజే మంచి రోజు కొట్టేరా టెంకాయ అన్నాడు బాబా. అందుకని మీరు కూడా టెంకాయ కొట్టేయండి. ఈరోజు సచ్చరిత్ర ఎత్తుకోబండి. మా ఇంకో 10 పుస్తకాలు తెప్పించి పెట్టుకో. మేనేజర్ భారతీ సాయి నా తాళాలు ఇక్కడ బ్యాగ్లో తీసుకోండి, ఆఫీస్ తాళాలు. సాయిరాం. అలాగే తర్వాత సాయిరాం. ఇప్పుడు సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞంలో 2వ అధ్యాయంలో ప్రశ్నలు సమాధానాలు ఇచ్చిన వారికి సాయి సచ్చరిత్ర పరమ పవిత్రమైన అమూల్యమైన సాయి సచ్చరిత్ర బహుమతిగా బాబా ఇస్తారు. ఇప్పుడు ఈ వారం, పోయిన వారం శ్రీనివాస్ సాయికి డాక్టర్ అపరంజి గారికి ఇచ్చాడు బాబా. ఈ వారం ఏది పేపర్ అది? విజయనగరం జిల్లా. ఎక్కడ విజయనగరం తెలుసా మీకు అందరికీ? విజయనగరం తెలుసా? సాయిబాబాకు తెలుసు. ప్రపంచంలో ఏ మూల ఆయన భక్తులన్నా ఆయనకు తెలుసు. విజయనగరం జిల్లా కొట్యాడ తలారి గ్రామం గౌతమి గారికి ప్రసాదించాడు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. పోయిన వారం డ్రా జరిగింది. ఆదివారం బాబా దగ్గర కరెక్ట్గా సమాధానాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు 6 రోజులు. ఒకరోజు పారాయణ గురువారం, శుక్రవారం నుంచి మళ్ళా బుధవారం వరకు ప్రశ్నలు సమాధానాలు. మళ్ళీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరు భయపడబాకండి, మీరు చెప్పబడలే, పారాయణ చేయండి చాలు. చెప్పగలిగిన వాళ్ళకి చీట్లు పెట్టి మా మనవాడి దగ్గర చిన్న బిడ్డ కాబట్టి తీయించాం. వచ్చే వారం ఆదివారం చిన్నపిల్లలు ఉంటారు రండి, మీ బిడ్డల చేత కూడా తీయిస్తాం. ఎవరైనా ఒకటే, చిన్న బిడ్డలు దైవ స్వరూపాలు. ఆ తల్లికి ఇచ్చాడు. ఎంత పుణ్యం చేసుకుందో ఆ మహాతల్లి. ఆ మహాతల్లి విజయనగరం నుంచి ఇక్కడికి రాలేదు కాబట్టి నిన్ననే కొరియర్లో పోస్ట్ చేయడం జరిగింది. సాయి సచ్చరిత్ర బాబా వస్త్రం పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక ఆలోచన ఇచ్చాడు బాబా. మరి షిరిడి ఊది ఎందుకు ఇవ్వరా పనికి మాలినోడా? ఒరే పనికి మాలినోడా, నీకు ఆ బుద్ధి ఎందుకు పుట్టలేదురా అన్నాడు ఇందాకే. సంచి తగిలించుకునేటప్పుడు వచ్చింది ఆలోచన. ఇక్కడికి వచ్చేటప్పుడు షిరిడి విభూది అన్నిటికీ పవిత్రమైంది కదా, అది కూడా ఈరాదంటారా అన్నాడు. మాట్లాడతాడు నాతో. నేను చెప్పేది అబద్ధాలు అనుకుంటున్నారా? చూడు, అంతా ఒకటే. నిజ సంకల్పం వచ్చింది సాయి. చూడండి, వాళ్ళ హృదయంలో సంకల్పం వచ్చిందండి. మీరు నాకు చెప్పారా? చెప్పలా.
మరి ఎక్కడ ఇది కనెక్ట్ అయిపోయింది? బాబా అందరి హృదయాల్లో ఉండి ఆయన కార్యాన్ని ఆయనే చేయించుకుంటున్నాడు. చప్పట్లు ఒకసారి గట్టిగా బాబాకి. వాళ్ళు ఈ పారాయణ గ్రూప్కి అడ్మిన్లు, మరి వాళ్ళకు కూడా వచ్చిందండి సంకల్పం ఊది. నాకు రాదా అసలు. సంచి తగిలించుకునేటప్పుడు ఇచ్చాడు. నా బ్యాగ్లో ఎప్పుడు షిరిడి ఊది ఉంటుంది. ఎవరైనా బాగలేని వాళ్ళు ఎవరైనా అడిగితే ఇచ్చేదానికి ఒక 2 ప్యాకెట్లు పెట్టుకో అంట. ఒకసారి మనసులో స్మరించుకోండి. ఇప్పుడు జరిగిన లీల మీరు చెప్పాలి నాకు, నేను చెప్పను. మధుస్వామి ఆడొస్తాడంటారు. ఏడవకి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం జరిగిందా? ఓ ఇటు చూడండి, ఆడేముందా? ఏం జరిగింది ఇప్పుడు ఆ లీల? చెప్పండి. నోరు లేవా? ఇంటికాడే తరస్తారు పెద్ద పెద్ద కేకలు పెట్టా. కరెంట్ వచ్చింది. ఏం చెప్తుంటే వచ్చింది? షిరిడి ఊది ఈరోజు ఇచ్చాడు ఆలోచన బాబా. వాళ్ళకి ముందుగానే ఇచ్చాడు, వాళ్ళు నాకు చెప్పలా. మరి ఎక్కడున్నాడు బాబా? నిన్ననే 3వ అధ్యాయంలో వచ్చింది, మీ హృదయాల్లో నివసిస్తున్నాను నేను, మీ హృదయ నివాసిని అని చెప్పాడు. ఎక్కడున్నాడా? మరి మాట్లాడుతున్నాడా లేదా? ఇప్పుడే కదా అడిగింది. అబద్ధాలు చెప్తున్నాను నేననే. అబద్ధాలు చెప్తున్నాను నేనా? నాకేమన్నా పిచ్చా? ఏమైనా ఇస్తారు మీరు అబద్ధాలు చెప్తే? ఏమైనా ఇస్తారా? మీకు లాభమా నాకు లాభమా? చెప్పిన దానికి నాకు 10 పైసలు వస్తే 90 పైసలు మీకు వస్తుంది. మీకు అందరికీ సాయి సచ్చరిత్ర చదివితే మీకే లాభం, మీకే లాభం, మీకే. సాయి దర్బార్ అంటే సాయి సచ్చరిత్ర తయారు కావాలా? మామూలు భక్తులు ఉండకూడదు. మనం బాబా మనతో మాట్లాడాలా. షిరిడి ఊదిది ఇప్పుడు చెప్తుంటే కరెంట్ వచ్చింది. ఎప్పటి నుంచి లేదా అంటే నేను మాట్లాడుతున్నాను రా మీతో. చెవిటోళ్ళకి వినపడద్దా మనం మాట్లాడేదా? మరి బాబా మాట్లాడేది మీకెట్ట వినపడద్దు నాయన? మీరు కూడా చెవులుండి చెవిటోళ్ళు, అందరు కాదు కొంతమంది. ఎందుకంటే సచ్చరిత్ర చదవడంలే. సచ్చరిత్ర చదివితే మీకు చెవుడు పోయి చెవుడు మిషన్ పెట్టుకున్న దానికంటే బాబా మాటలు వినపడతాయి. నాకు ఇంకా వెళ్ళిపోద్ది దారా. సరే ఎందుకు సబ్జెక్ట్ కట్ చేస్తాను నేను. మళ్ళీ టైం 1 గంట అయిపోయింది. ఒకటి భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన మాట ఉంది, అది చెప్దామంటే ఇప్పుడు టైం లేదు. 1 గంట అయిపోయింది. సరే ఇంకా వాళ్ళు మాట్లాడాల్సింది ఉంది, మళ్ళా చెప్పుకుందాం వచ్చేవారం. సరే గౌతమి గారు విజయనగరం జిల్లా వారికి ఇచ్చాడు. అమెరికాలో చేస్తున్నారు, లండన్లో చేస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మన 2 తెలంగాణ. మరి నెల్లూరులో ఉండేవాళ్ళం మనం చేయలేమా? వాళ్ళకి మనకి పోటీ చూసుకోండి కావాలంటే మీరు అందరూ. తర్వాత 2వ బహుమతి పొడమేకల సుభాషిణి గారు. వారు వచ్చుంటే లేచి నిలబడాలి. లేండి సాయిరామ్, రండి సాయి రండి. సాయితో ఫోన్లో మాట్లాడాను ఇందాకే. మందిరానికి ఏం వస్తుంటారంట. నేను మందిరంలో ఎవరిని డిస్టర్బ్ చేయను. సత్సంగం చెప్పడం, వెళ్ళిపోవడం సంచి తగిలించుకొని. అందుకని ఎవరితో మాట్లాడను కాబట్టి నాకు పరిచయాలు తక్కువే. చూస్తూ ఉంటాను. ఎందుకంటే బాబాతో ఏదో మీరు చెప్పుకోవాలని వస్తారు. మధ్యలో నేను మాట్లాడడం దేనికి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అని మాట్లాడను నేను ఎక్కువగా. ఇంకా మరి నేను మాట్లాడకపోతే బాధపడతారు, కొంతమంది హర్ట్ అయిపోతారు నేను మాట్లాడకపోతే. వాళ్ళతో మాత్రం ఊరికే ఏమంటే ఏమని బలకరిస్తా, వాళ్ళు బాధపడతారని. సాయి వాళ్ళ బిడ్డలను చూడండి ఒకసారి, శ్రద్ధగా వినండి. జీవితాలు ఈ పనికొచ్చేది ఇది. పొడమేకల వాళ్ళ భర్త గారి పేరు పొడమేకల మనోహర్ గారు. వెంకట పూజిత్, వెంకట దీక్షిత్. బిడ్డలు చప్పట్లు కొట్టండి ఒకసారి. దీక్షిత్ అమ్మా, దీక్షిత దీనా క్రోప చిన్నది. దీక్షిత్ అయ్యాడు ఈయన. దీక్షిత్ అంటే బాబాకి అనన్యమైన భక్తుడు, సర్వస్వ శరణాగతి చేసిన భక్తుడి పేరు. వాళ్ళ గురించి మళ్ళా చెప్పుకుందాం. మొదటి బహుమతి వచ్చిన వాళ్ళ గురించి ఇక్కడ లేరు వాళ్ళు, అయినా కూడా మనం 4 మాటలు చెప్పుకోవడం ధర్మం. మీకు అందరికీ స్ఫూర్తి కూడా. ఈ తల్లి
గౌతమి సాయి ఉదయాన ఈ మహాతల్లి ఉంది, లక్ష్మీ సాయి రాజుపాళ్యం సాయి, ఆమె 4 గంటలకే లేచి ప్రశ్నలు పెడద్ది గ్రూప్లో, పారాయణ మహాయజ్ఞం గ్రూప్లో. చప్పట్లు కొట్టండి ఒకసారి. తర్వాత ఆయన వల్ల నా పేరు చెప్పలేదంటాడు. శేషాద్రి సాయి కూడా సహకరిస్తేనే, ఎందుకంటే 2 చక్రాలు కదా సంసారం అంటే, భర్త భార్య సహకరించుకోకపోతే జరగదు. ఆయన నువ్వు ఇంకా 3కే లేచి పెట్టమంటాడు. ఈయన గట్టికి కొట్టండి చప్పట్లు. ఈయన విజయనగరం జిల్లా గౌతమి గారు ప్రశ్నలు పెట్టడమే సాయి. ఆ మహాతల్లి ఎప్పుడు లేస్తావు? బ్రహ్మ ముహూర్తంలో ప్రశ్నలు పెడతారు, ఆమె బ్రాహ్మీ ముహూర్తంలోనే సమాధానం, తొలి సమాధానం ఆమె సాయి. ఇంచుమించు ఇప్పుడు 1 నెల అయింది గ్రూప్ ఏర్పాటు చేసి, 1 నెల అయింది. గ్రూప్ అనడం కూడా తప్పే. ఆ మహాతల్లి ఒక మంచి పదం ఇచ్చింది నాకు, లక్ష్మీ సాయి, పవిత్ర వేదిక. ఆ మంచి పదం అది. ఈ పవిత్ర వేదిక ఏర్పాటు చేసి 1 నెల అయింది. మొదటి సమాధానం ఆమె బెడద్ది సాయి 5 గంటలకల్లా. మరి బాబా ఈడ బహుమతి ఇస్తాడా? ఈడ భక్తి శ్రద్ధకి దేనికి లొంగతాడు భగవంతుడు సాయి? భక్తి ప్రేమలకు లొంగుతాడు భగవంతుడు. ఆమె 5 గంటలకే సమాధానం పెడితే ఆమెకి మొదటి పేరు ఆమెది ఇచ్చాడు సాయి. సంక్షిప్తంగా అడిగా నేను వాళ్ళ లైఫ్ గురించి. అడిగితే వాళ్ళ భర్త వేద పండితుడట. ఆయన పేరు ఇక్కడ రాసుకున్నాను. భర్త వేద పండితుడు, ఆయన పౌరోహిత్యం కూడా చేస్తారట. వారు సాయిబాబా మందిరం కట్టించున్నారు ఎక్కడ వాళ్ళ గ్రామంలో సాయిబాబా మందిరం కట్టించున్నారు. అంటే వాళ్ళకి ఎంత రుణానుబంధం. ఆ మందిరం గురించి స్టోరీ చెప్పాడు నాకు. నా చేతిలో రూపాయి లేదు, 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి శంకుస్థాపన చేశాను. తర్వాత ఎవ్వరు ఇవ్వలేదు, ఆగిపోయింది ఒక దశలో. తర్వాత బాబాయే నాకు పరిచయం లేని వాళ్ళందరూ వచ్చి డొనేషన్లు ఇచ్చి బ్రహ్మాండంగా పూర్తి చేయించుకున్నాడు బాబా వాళ్ళందరిలో ఉండని ఆయన అనుభవం చెప్పాడు. ఆయన అనుభవం కూడా వీడియో తీసి పెడతా అన్నారు. గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకొక ఉపయోగం ఏంటంటే, భక్తుల అనుభవాలు కూడా పోస్ట్ చేస్తున్నాం. రోజు బాబా నా చేత ఒక 10-15 నిమిషాలు సత్సంగం చెప్పిస్తున్నాడు. సత్సంగం కూడా 4 మాటలు వినొచ్చు, మీ జీవితాలు ఉపయోగపడతాయి. వారి పేరు గౌతమి గారి భర్త పేరు శతపతి ఈశ్వర శర్మ గారు, వేద పండితులు. వాళ్ళకి 2 బిడ్డలట. 2 బిడ్డల్ని 5వ తరగతి దాకా మామూలు చదువు చదివించి వేద పాఠశాలలో చేర్పించున్నారట. వేదం చదివిస్తున్నారు. మరి ఎంతటి భాగ్యవంతులు. భక్తి శ్రద్ధలకి మెచ్చి మొదటి బహుమతి ఇచ్చాడు బాబా. చప్పట్లు గట్టిగా వాళ్ళకి. మీరు వస్తుంటారమ్మా మందిరానికి రెగ్యులర్గా? అప్పుడప్పుడు వస్తుంటారంట సాయి దర్బార్ భక్తులే. మరి సుభాషిణి గారు ఒకరోజు మెసేజ్ పెట్టారు, సాయి సచ్చరిత్ర నేను వచ్చేసరికి మధు సాయి చెప్తా ఉన్నాడు, సాయి సచ్చరిత్ర గురించి నాకు తీసుకోవాలనిపించింది, తీసుకున్నానని. అన్నీ నేను చెప్పేస్తే సుభాషిణి సాయి గారి మాటల్లోనే విందాం. అన్నీ నేను చెప్తే సాయి చెప్పేదానికి మళ్ళీ ఏం మిగలదు, ఎందుకంటే నాకు అన్నీ చెప్పేసి ఉంది. అందుకని సాయి గారి మాటల్లోనే విందాం. ఇట్రాండి నాయన బిడ్డలారా. ఈ బిడ్డలను చూస్తే వీళ్ళ గొంతు వింటే ముచ్చటేసింది నాకు. బిడ్డల ఫోటో దిగొట్టు నాకు. ఇటువంటి బిడ్డలతో దిగాల ఫోటో దిగితే. సాయి సచ్చరిత్ర బిడ్డలు, బాబా బిడ్డలు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఈ బిడ్డలు ఒక రోజు ప్రశ్నలకి పెద్ద పెద్ద వాళ్ళే పెట్టలేకున్నారు సమాధానాలు. ఆ తల్లిదండ్రులు కొట్టండి చప్పట్లు బిడ్డల్ని. బిడ్డలు చెప్తున్నారంటే తల్లిదండ్రుల గొప్పతనం. మన బిడ్డలు గొప్పగా తయారయ్యారు, మంచి గుణాలతో ఉండాలంటే ఎవరు కారణం? దేవుడు సహాయం నెంబర్ 1. తర్వాత తల్లిదండ్రులే ప్రథమ గురువులు. ఆ తల్లి నేర్పిస్తుంది ఆ బిడ్డలకి. సచ్చరిత్ర చదవండి నాయన. ప్రశ్నలకి ఆ బిడ్డలు ఈ వయసులో సాయి తాతయ్య సాయి తాతయ్య అంటున్నారు వాళ్ళు. సాయి తాతయ్య అంటే ఈ మనవాళ్ళ కోసం. తాతయ్య పరిగెత్తుకు రాడా? ఏం పరిగెత్తుకు వస్తాడా రాడా? గట్టిగా చెప్పండి అమ్మలు. వస్తాడు రాడా? వాళ్ళ ముద్దు మాటలుంటే కళ్ళనీళ్ళు వచ్చాయి నాకు. వాళ్ళ బిడ్డలు చెప్తున్నారు, ఒక మాట చెప్పారు, వజ్రం లాంటి మాట, పెద్దవాళ్ళు కూడా చెప్పలేం. ఒకరోజు మెసేజ్ పెడితే మళ్ళా తల్లిని ఒకసారి మళ్ళా పెట్టమ్మా ఇంటా నన్ను పెట్టించుకున్నా. ఈరోజు నేను అడిగి ఏం చెప్పారంటే, సాయి తాతయ్య మమ్మల్ని సాయి మార్గంలో ముందుకు నడిపిస్తాడు అని చెప్పారు సాయి.
ఏం చెప్పారు? సాయి తాతయ్య మమ్మల్ని సాయి మార్గంలో ముందుకు నడిపిస్తాడు. మీరందరూ కోరుకుంటున్నారా ముందుకు నడవాలని? ఎవరన్నా ఆ బిడ్డలను చూసి మనంతా బుద్ధి తెచ్చుకుందాం. సాయి పారాయణ చేయని వాళ్ళం అంతా. నా మాట ఒకరు కఠినంగా ఉంటుంది, కఠినంగా ఉంటేనే మీకు ఉపయోగపడద్ది, మెత్తంగా చెప్తే మీకేం ఉపయోగపడద్దా? మనం ఒకరో బుద్ధి తెచ్చుకుందాం ఆ బిడ్డలను చూసి. సచ్చరిత్రలో కేవలం పారాయణ చేయటం కాదు, ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు సాయి. ఎన్నో తరగతి నాయన చదివేదా? 6వ తరగతి 4వ తరగతి. మనమంతా బుద్ధి తెచ్చుకొని ఈరోజు నుంచి ఆ నియమాలు లేవు. మళ్ళీ నియమాలు అనుకుంటాను, అదొకటి చెప్తారు సాకా బేకా అని. సాకులు చెప్పాకండి, చదవండి సాయి. తర్వాత 2వ బహుమతి వారికి ప్రసాదించారు. వారి మాటల్లో సాయి సచ్చరిత్ర బాబా వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళకి ఏమి అనుభూతి కలిగింది ఒకసారి విందాం. అలాగే పవిత్ర వేదిక అడ్మిన్లైన శేషాద్రి సాయి, లక్ష్మీ సాయి గారు కూడా రావాలి ఇక్కడికి. సాయిరామ్ మాట్లాడండి సార్.